ఈరోజు పూలే అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా మహనీయుల ఆశయ సాధన కమిటీ ఆధ్వర్యంలో మన దూరపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన యాదగిరి గారికి, అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ సమయం చాలా, ఎందుకంటే వాళ్ళు దాదాపు 150 కిలోమీటర్లు పోయేది ఉంది కాబట్టి పెద్దలు వచ్చిన వక్తలందరూ సమయభావం లేదు కాబట్టి నేను కొద్ది క్షణంలో ముగిస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నేను శిరస్సు ఉంచి నమస్కారం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మన గ్రామంలో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పగానే వాళ్ళకి ఎంత పనులు ఉంటాయి. ఇప్పుడు మన సారు అడ్వకేట్ గారికి ఎంత పని ఉంటుందంటే అంత పనులు ఉంటాయి. అయినా కూడా అది పక్కకు పెట్టుకొని ఇక్కడికి విచ్చేసినందుకు, ఆడవారైనా మహిళలైనా కూడా ఇంత రాత్రి కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ కమిటీ వేసుకొని ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేస్తున్నందుకు కమిటీ సభ్యులందరికీ కూడా నేను నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నా గ్రామ ప్రజలు ఇంత రాత్రి అయినా కూడా 10 అయినా కూడా వాళ్ళు ఇంటికాడ తిన్నరో తినలేదో కానీ ఈరోజు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత నిశ్శబ్దంగా కూర్చొని ఈ కార్యక్రమాన్ని వింటున్నందుకు వాళ్ళకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ శిరస్సు ఉంచి నమస్కారం చేస్తూ, ఎందుకంటే ఈరోజు మన కలంగల్ మండలంలో 31 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 31 గ్రామ పంచాయతీల మన గ్రామంలో విగ్రహాలు పెట్టినట్టు ఏ గ్రామంలో కూడా లేవు. జ్యోతిరావు పూలే విగ్రహం కానీ, అంబేద్కర్ విగ్రహం కానీ ఏ గ్రామాలలో కూడా లేవు. కాబట్టి అదేవిధంగా ఇప్పుడు సర్దార్ పాపన్న విగ్రహం కానీ, అదేవిధంగా మన సాగలి ఐలమ్మ విగ్రహం కానీ మన గ్రామంలో పెట్టాలని వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. దానికి కూడా మేము పూర్తి సహకారం అందిస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ మొదటి రోజు ఈ విగ్రహాలు పెట్టే రోజు కూడా నన్ను సంప్రదిస్తే ఖచ్చితంగా మీకు యాదగిరి మీ కమిటీ సభ్యులందరికీ నేను నా తోచిన సహాయం చేస్తా అని చెప్పిన, అదేవిధంగా నడిపించారు. ఈ విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఏ కార్యక్రమాన్ని పిలిచినా కూడా నేను నాకు తోచిన సహాయం చేసుకుంటూ ఈ కార్యక్రమాలకు నేను హాజరవుతా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయబట్టే ఈరోజు మేము ఈ గ్రామంలో దాదాపు 30-40 సంవత్సరాలు మా గ్రామ పంచాయతీ ఏర్పడ్డ కాడించి కూడా ఎస్సీలు కానీ బీసీలు కానీ సర్పంచులు అయిన రోజులు లేవు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఉండబట్టి ఈరోజు ఇప్పుడు ఒంగూరు శంకర్ అన్నట్టు 20 సంవత్సరాల క్రితం ఒంగూరు శంకర్ ఎస్సీ క్యాండిడేటు ఒక దళిత కుటుంబం నుంచి వచ్చి సర్పంచ్గా 5 సంవత్సరాలు చేసిండు. నేను 2 సార్లు, మా భార్య ఒకసారి, నేను ఒకసారి సర్పంచ్కి ఇక్కడ బీసీ వర్గం నుంచి మేము చేసినాం. మాధవన్ సాయన్న 2 సార్లు బీసీ వర్గం నుంచి 2 సార్లు సర్పంచ్ చేసిండు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం చేయబట్టి ఈరోజు మేము ఇక్కడ సర్పంచ్గా నిలబడడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనా ఆ మహాత్మునికి శిరస్సు ఉంచి నమస్కారం చేస్తూ ఈరోజు, ఎందుకంటే వక్తలు చాలామంది దూరం పోయేది ఉంది కాబట్టి వాళ్ళందరూ మాట్లాడేది కాబట్టి మనం అంటే ఎప్పుడు ఊళ్ళో ఉంటాం, మాట్లాడతాం కాబట్టి ఆ వక్తల ఉపన్యాసాలు మనం వింటేందుకు మీరు ఇంత నిశ్శబ్దంగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఏది ఏమైనా ఖచ్చితంగా మన మహాత్మునికి నివాళులు అర్పిస్తూ ఈ ప్రోగ్రాం చేసినందుకు కమిటీ సభ్యులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక ముందు కూడా ఏదైనా నా అవసరం ఉంటే ఖచ్చితంగా మీకు సహాయం చేస్తానని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు, పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మహాత్మునికి జ్యోతిరావు పూలే అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.